హాయ్ ఫ్రెండ్స్, నేను టీవీఆర్ సత్యాన్ని మాట్లాడుతున్నాను. నేను చెప్తున్న శ్రీ రామకృష్ణ పరమహంస జీవిత చరిత్రలో చెప్పడంలో కానీ రాత్రిలో కానీ ఏమైనా తప్పులు ఉంటే దయచేసి నన్ను క్షమించండి. ఈరోజు నేను శ్రీ రామకృష్ణ పరమహంస జీవిత చరిత్రలో పార్ట్ 27లో పార్ట్ 1 అవసానం మహాసమాధిలో పార్ట్ 1 గురించి చెప్తున్నాను. అవసానం మహాసమాధి. మహోదార చరిత్రలైన వారికి ప్రపంచమే తమ కుటుంబం, లోక కళ్యాణమే వారి జీవిత లక్ష్యం. జ్ఞాని మౌని అయి నిరంతర సమాధి నిమగ్నుడై ఉండే పక్షంలో ఇక లోకులకు పరమార్థం ఉపదేశించేవారు ఎవరని శ్రీరామకృష్ణులు ప్రశ్నించేవారు. లోక కళ్యాణ సాధనార్థం లక్షలాది పర్యాయాలైన తాను జన్మించి శరీరయాత్రను అనుభవించడానికి వినదీనని ఆయన పలుమార్లు శిష్యులకు తెలిపారంటే శ్రీరామకృష్ణుల విశ్వమానవ ప్రేమ సానుభూతులు ఎలాంటివో ఊహించవచ్చు. శిష్యవర్గం రాకకు చాలా కాలం మునిపే శ్రీరామకృష్ణులను సందర్శింపసాగిన వారిలో మహిమాచరణ్ చక్రవర్తి ఒకడు. అతడు ఒక విచిత్రమైన వ్యక్తి. సంసారం పట్ల పురాణ వైరాగ్యం పొందిన ఇతడికి పేరు ప్రతిష్టలంటే విపరీతమైన దుగ్ధ. అందుకై లేనిపోని ఆడంబరాలకు పోతాడు. ఒక చిన్న పాఠశాలను స్థాపించి దానికి ప్రాచ్య ఆర్య శిక్షకాండ పరిషత్ అని పేరు పెట్టాడు. ఆగమాచార్య అమరవల్లభుడు తన గురువు అంటాడు. తోతాపురి తనను జ్ఞాన మార్గాన్ని, శ్రీరామకృష్ణులను భక్తి మార్గాన్ని అవలంబించమని చెప్పాడంటాడు. ఎన్ని లోపాలున్నా పట్టించుకోక ఆధ్యాత్మిక చింతన కించిత్తు ఉన్నా మెచ్చుకొని శ్రీరామకృష్ణులు అతన్ని ఆదరించి అనేక సదుపదేశాలు చేసేవారు. ఇంతకు మునిపే పేర్కొన్న ప్రతాప్చంద్ర హజ్రా అనే మరో ఆడంబర స్వభావి తాత్కాలిక వైరాగ్యంతో వచ్చి కొన్ని సంవత్సరాలుగా కాళికాలయ ఆవరణలో నివసిస్తూ వచ్చాడు. తనకు తెలిసి తెలియని వేదాంత తత్వాలను గురించి సదా సిద్ధాంతాలు చేస్తూ వేదాంతినని లోకులకు భ్రమింపజేస్తూ సాధకులను కలవరపరుస్తూ ఉండేవాడు. నరేంద్రుడు ఎలాగో ఇతడి పట్ల సౌహార్దం వహించి అతడికి మరణ సమయంలో మోక్షం ప్రాప్తింపచేయమని శ్రీరామకృష్ణులను వేడుకొని వాగ్దానం పొందాడు. ఏది ఏమైనా హజ్రా కపటి అయిన పక్షంలో అతన్ని ఇక్కడి నుంచి తొలగింపమని శ్రీరామకృష్ణులు ఒకరోజు దేవిని ప్రార్థించారు. కొన్ని రోజుల్లోనే హజ్రా దక్షిణేశ్వరం విడిచి వెళ్ళిపోవడం తటస్థించింది. శ్రీరామకృష్ణులకు ఉపచర్యలు చేస్తూ ఉన్న హృదయ్ క్రమంగా దురాశపరుడై సందర్శనార్థులకు శ్రీరామకృష్ణులతో సమావేశాలు ఏర్పరచడంలో వారి నుండి వీలైనంత వరకు కానుకలు గుంజుకోసాగాడు. లక్ష్మీనారాయణ్ ఇవ్వనున్న 10,000 రూపాయల విరాళాన్ని శ్రీరామకృష్ణులు నిరాకరించారని హృదయ్ ఆయనపై కారాలు మిరియాలు నూరిపోయసాగాడు. అసహ్యమైన ఊసులతో ఆయన్ను ఎత్తిపొడవడం కూడా చేయసాగాడు. ఆయన కీర్తనలను తన్మయ నృత్యాన్ని అనుకరిస్తూ తాను ఒక పరమహంసలా నటింప మొదలుపెట్టాడు. దురసాహంకార పిశాచగ్రస్తుడైన వాడు ఏ వికిలి పనులు చేయడు. హృదయ్ ఒకరోజు తనను ఎందుకో తీవ్రంగా కసురుకోగా శ్రీరామకృష్ణులు విలిపిస్తూ జగజ్జననికి ఇలా మొరపెట్టుకున్నారు. అమ్మా, నా ఐహిక బంధాలన్నింటినీ తొలగించి వేసావు, నన్ను సమస్త బంధవిముక్తుణ్ణి చేసేవు. కానీ హృదయ్ వల్ల ఈ అవమానాన్ని నాకు మిగిల్చావు. హఠాత్తుగా ఆయన విషాద వైఖరి మారిపోగా చిరునవ్వుతో ఇలా పలికారు. అతడు నన్నెంతో అవమానిస్తాడు, అందుకే కసురుకుంటాడు. కేవలం అతడు కుర్రవాడు, తాను ఏం చేస్తున్నాడో అతడికి తెలియదు. అమ్మా, అతడిపై నువ్వు ఆగ్రహించుకు, ఇలా అంటూ ఆయన సమాధిస్థితులయ్యారు. హృదయ్ తనను ఒకప్పుడు పీడింపగా తాను కాశీకి వెళ్ళిపోతానని, కానీ ధనం పుచ్చుకుని పోలేకపోవడం చేత మానుకున్నానని శ్రీరామకృష్ణులు ఒక సందర్భంలో తెలిపారు. మరో సందర్భంలో ఆయన ఇలా అన్నారు. హృదయ్ నాకెంతో సేవ చేశాడు. జబ్బు పడ్డప్పుడు మలమూత్రాలు సైతం తన చేతితో తీసి శుభ్రం చేసేవాడు. కానీ చివరకు నన్ను అట్లే పీడించాడు. ఒక సందర్భంలో గంగానది గట్టు మీద నుండి నదిలోకి దూకి దేహత్యాగం చేసుకోవడానికై వెళ్ళాను. అంతటి దుర్భర బాధ పెట్టాడు.
సహృదయ కోల్పోయిన హృదయకు శ్రీరామకృష్ణుల సదుపదేశాలను పాటించిన హృదయకు ఆఖరికి ప్రాయశ్చిత్త సమయం వచ్చింది. అతడు ఒకరోజు మధురబాబు కుమారుడైన త్రైలోక్యనాథ్ బాలకుమార్తెను తాంత్రిక పద్ధతిలో పూజించాడు. బ్రాహ్మణుడు శూద్రబాలికను అలా పూజించడం ఆచార వ్యతిరేక్తమని, బాలికకు అమంగళకరమని భావింపబడటం చేత త్రైలోక్యునిచే వెంటనే హృదయకు ఆలయం నుండి ఉద్వాసన జరిగింది. హృదయ వెళ్ళిపోయిన కాసేపట్లో ఎవరో వచ్చి మీరు ఆలయాన్ని విడిచిపోవాలి అని శ్రీరామకృష్ణులకు చెప్పారు. ఆయన పల్లెత్తు మాట కూడా పలుకక లేచి ద్వారం వైపుకు అడుగులు వేసాగారు. త్రైలోక్యనాథ్ అది చూసి ఒక్క పరుగులో అక్కడికి వచ్చి నా పట్ల దయ వహించి మీరు ఇక్కడే ఉండండి అని ప్రార్థించాడు. పిదప శ్రీరామకృష్ణులు శాంతంగా తన గదికి మరలి వెళ్ళారు. ఆయనది అంతటి నిర్లిప్తత. హృదయ తర్వాత శ్రీరామకృష్ణుల సన్నిధి నుండి సేవించిన వారిలో హరీష్ అనే సంసార విరాగి అయిన భక్తుడు గణనీయుడు. తనకు అత్యంత ప్రేమపాత్రులైన ధన్యజీవుల్లో ఒకడైన కేశవచంద్రసేన్ తీవ్ర వ్యాధిగ్రస్తుడైన ఉన్నప్పుడు 1883వ సంవత్సరం నవంబర్ నెలలో శ్రీరామకృష్ణులు స్వయంగా అతడి ఇంటికి వెళ్ళి అతన్ని కలుసుకున్నారు. ఆ సమయంలో అనేక దివ్యబోధలు చేసి కేశవ పట్ల తన అపార ప్రేమను వ్యక్తం చేస్తూ ఇలా పలికారు. నువ్వు ఎప్పుడు జబ్బుని పడ్డా నేను ఎంతో వ్యాకులత చెందుతాను. ఇటీవల నువ్వు జబ్బు పడ్డప్పుడు నేను వేకువజామున విలిపిస్తూ కేశవ్కి ఏమైనా సంభవిస్తే నేను ఇంకెవరితో మాట్లాడగలుగుతాను అని అమ్మతో మొరపెట్టుకునేవాడిని. కలకత్తా వచ్చినప్పుడు అమ్మను అర్చించి నీ యోగక్షేమాలకే ప్రార్థించాను. ఆ తర్వాత చిరకాలంలోనే కేశవ కాలధర్మం చేశాడు. ఆ వార్త విని శ్రీరామకృష్ణులు ఎంతో కుమిలిపోయి ఆ దుఃఖంతో 3 రోజులు మంచం దిగలేదు. పిదప ఆయన నా అవయవాల్లో ఒకటి పడిపోయినట్లు అనిపించింది అని తెలిపారు. 1884వ సంవత్సరం జనవరి నెలలో శ్రీరామకృష్ణులు ఆలయ ఉద్యానవనంలో ఒంటరిగా నడుస్తూ ఉండగా సమాధి నిమగ్నులై క్రింద పడిపోయారు. అలా పడిపోవడంతో ఎడమ మూచేయి బెణికింది. దానిలోని ఎముకలు కీలు తప్పాయి. వైద్యుడు చికిత్స చేయసాగాడు. ఆ దెబ్బ కారణంగా శ్రీరామకృష్ణులు ఒక్కొక్కప్పుడు దుర్భర బాధను అనుభవిస్తున్నా మరుక్షణానే నవ్వుతూ భక్తులతో దివ్య ప్రసంగాలు యథాప్రకారం చేస్తూనే వచ్చారు. మరొకప్పుడు దేవితో సంభాషించేవారు. చెయ్యి యథాస్థితి పొందడానికి 4-5 నెలలు పట్టింది. సహజ సరళ సుందర రీతుల్లో దివ్యస్థాయిని అందుకున్న మానవత్వానికి శ్రీరామకృష్ణుల జీవితం అపూర్వ నిదర్శనం. గిరీష్ చంద్ర ఘోష్ నాటక ప్రదర్శనశాలకు వెళ్ళి శ్రీ చైతన్య ప్రహ్లాద్ నాటకాలు తిలకించి శ్రీరామకృష్ణులు దివ్యానంద పరవశులైనారు. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే ఆయా పాత్రల రూపంలో నటించినట్లు కనుగొన్నానని ఆయన తెలిపారు. కొంతకాలానికి మునుపు ఇలాగే సర్కస్ ప్రదర్శనను బాలల వలె ఉత్సాహంతో ఆయన తిలకించారు. ప్రకృతి వైచిత్ర్యాలను, సుందర ప్రకృతి దృశ్యాలను ఆయన ఎప్పుడూ అత్యంత కుతూహలంతో తిలకించేవారు. విశేషమైన పోటు ఏర్పడినప్పుడు గంగానదిలో వెలుగును ఆయన బాలశిష్యులను పిలుస్తూ పరిగెత్తుకుని వెళ్ళి తన్మయ నృత్యం చేస్తూ చూసిన సమయాలు ఎన్నో. ఒకప్పుడు ఆయన చిత్రవస్తు ప్రదర్శనశాలను చూసి తదుపరి ఇలా అన్నారు. వారు నాకు అక్కడ శిలాజలైపోయిన అస్థిపంజరాన్ని చూపించారు. ఒక జంతువు పూర్తిగా శిలాజలం అయిపోయింది. సంఘ ప్రభావం ఎలాంటిదో చూడండి. అట్లే నిరంతరం సాధు సాంగత్యం చేస్తూ ఉంటే మనిషి నిశ్చయంగా సాధువే అవుతాడు. ఒకప్పుడు ఆయన కలకత్తాలోని జంతు ప్రదర్శనశాలకు వెళ్ళి సింహాన్ని చూడగానే సింహవాహినీదేవి, దుర్గాదేవి స్ఫురించగా సమాధి నిమగ్నులైపోయారు. 1881వ సంవత్సరాంతరాన శ్రీరామకృష్ణులు ఛాయాచిత్రాన్ని అవలోకించి ఎంతో ఆనందించానని తెలిపారు. రసాయనాలు పూయబడిన అద్దం మీద ఎలా ఛాయాచిత్రం ముద్రింపబడుతుందో అట్లే భగవద్భక్తి అనే రసాయనం పూయబడిన అంతరంగాన ఆధ్యాత్మిక బోధలు హత్తుకుంటాయని ఆయన ఉపదేశించారు. లోకులు గమనింపని చిన్న చిన్న సంఘటనలు శ్రీరామకృష్ణుల గంభీరార్థ బంధురమైన సుభాషితాలకు, మనోహరమైన ఉపమానాలకు ఈ విధంగా ఆలవాలమయ్యేవి. శ్రీరామకృష్ణులకు అప్పుడప్పుడు విపరీతమైన ఆకలి వేసేదని చూసే ఉన్నాం.
ప్రస్తావన కాలంలో ఇట్టి ఒకానొక సందర్భాన దివ్యావస్థలో ఆయన పలువురికి సరిపడే హల్వా భుజిస్తూ తదేక దృష్టితో తనను చూస్తూ ఉన్న ఒక భక్తురాలిని చూసి, ఈ తింటున్నది ఎవరు అనుకుంటున్నావు? నేనా మరెవరోనా అని అడిగారు. మీలో మరెవరో ఉండి తింటున్నట్లు కనబడుతోంది అని ఆమె జవాబిచ్చింది. అందుకు ఆయన సరిగ్గా చెప్పావు అని చిరునవ్వుతో అన్నారు. దివ్యానంద పార్వస్య స్థితులు అతి విచిత్రమైనవి. శ్రీరామకృష్ణులు ఒకరోజు దివ్యానంద పార్వస్యంలో ఎర్రబారిన మోముతో అడుగులు తడబడుతూ ఉండగా బయటకు వస్తూ శ్రీ శారదాదేవిని చూసి, నేను తాగి ఉన్నానా అని అడిగారు. అందుకు ఆమె లేదు లేదు అన్నది. అయితే ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నాను అని అడిగారు. మీరు కేవలం శ్రీ కాళికానందామృతాన్ని ఆస్వాదించి ఉన్నారు అని జవాబిచ్చిందామె. ఆ జవాబుకు ఆయన ఎంతో సంతోషించి, బాగా చెప్పావు అన్నారు. ఆ పరమపావన దంపతుల సల్లాపాలు ఇట్లే ఉంటవి కదా. ఓకే ఫ్రెండ్స్, శ్రీ రామకృష్ణ పరమహంస జీవిత చరిత్రలో అవసానం సమాధి మహాసమాధిలో పార్ట్ 1 అయింది. పార్ట్ 2 రేపు చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ రామకృష్ణ పరమహంస జీవిత చరిత్ర నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ కనుమ మరియు ముక్కనుమ శుభాకాంక్షలండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.